సంపూర్ణ కార్తీక మహాపురాణం మొదటి రోజు పారాయణము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. వాగీసాధ్యాయస్సు మనసః సర్వార్థానముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శౌనకాదిమునులకు సూతుడు కార్తీక పురాణమును ఈ విధంగా చెప్పాడు. పూర్వం నైమిసారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను శౌనకాదిమునులు సత్కరించి సంతుష్టుడిని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మల్ని ధన్యులను చేయము అని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోనూ స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోని హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణముగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందుము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వము ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీక మాసము అత్యంత మహిమాన్వితమైనదని, తద్వ్రతాచరణము సమస్త ధర్మముల కన్నా శ్రేష్టమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యము ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయ్యింది అని అడుగగా, మునిజన శ్రేష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసము చేయుచు ఇలా ప్రవచించాడు. జనక మహారాజా, పూర్వజన్మలతో ఎంతో పుణ్యము చేసుకుంటే గాని సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రము చేతనే అన్ని పాపములను అణిచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను. ఓ విదేహ, కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణముతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యము నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే అనగా, ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానము ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యము చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందును చేరుతుంది. బాపీకోప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మలలోతు నీటిలో నిలబడి స్నానం చెయ్యాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘఘర్షణ మంత్ర జపంతో బొటన వ్రేలి కొనతో నీటిని కెలికి 3 దోసెళ్ల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణమంటారు.
అనంతరము ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లవి అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చెయ్యాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలను ఆచరించి ఆ తరువాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును శాలగ్రామమందు ఉంచి సభక్తిగా షోడశోపచారములతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించిన వాడై స్వగృహానికి చేరి దేవతార్చన వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచరించి పునఃపురాణ కాలక్షేపము చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయములో గాని వైష్ణవాలయములో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధముగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మాధితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనక మహారాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. ద్వితీయాధ్యాయం కార్తీక సోమవార వ్రతం. హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపములను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసములో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసం, 2 ఏకభక్తం, 3 నక్తము, 4 అయాచితం, 5 స్నానము, 6 తిలాదకం. 1 ఉపవాసం. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము అనగా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి. 2 ఏకభక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనము గాని ఉపాహారము గాని స్వీకరించాలి. 4 అయాచితం. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రం భోజనం చెయ్యడం అయాచితం. 5 స్నానం. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. 6 తిలదానం. మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కాని తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని అర్థవాక్యం. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివసాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమక చమక సహితముగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించి ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణభూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు.
బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగుతూ ఉండేది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూ ఉండేవాడు. కాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొనిపోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెను ఏమీ అనలేక తామే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలుచబడడంతో కర్కస జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార కిడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పొలగుత్తిలాంటి మేను పుళ్ళుబడిపోయింది. జిగి బిగి తగ్గిన కర్కస వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమపుతులకే గాని సుతులకు నోచుకోని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకు ఇంత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖద్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధము చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలు విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్లగదలతో ఆమె తల చిట్టేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదములు పట్టుకుని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్లు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులు నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడు అంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి, ఓ విప్రుడా రక్షింపు అని కుయ్యబెట్టింది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణసంకరానికి కారకురాలైన పతితను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్ర హింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావటం లేదు. దయచేసి విసుగుపరచుము అని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని, సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలన నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై ఆ జాగిలము,
కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయము అని కోరిన మీదట దయాళుడైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతములలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు ధారపోయిగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్రభూషితయ్యై పితృదేవతా సమన్వితయ్యై కైలాసమును చేరింది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయ సదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయం సమాప్తం. మొదటి రోజు పారాయణము సమాప్తం. రెండవ రోజు పారాయణము వినుటకు దయచేసి ఈ ఛానల్కు మళ్ళీ విచ్చేయండి. ధన్యవాదాలు.